హలో, నేను మిస్ఎస్ రావు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఆఫీసులో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి ఇటీవలనే ఆయన రిటైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన బంధువుల్ని, ఆయన స్నేహితుల్ని, ఆయనకు తెలిసినటువంటి వాళ్ళని వివిధ విభాగాల్లో పెట్టారు, నియమించారు. వాళ్ళలో ఒకళ్ళు ఇప్పుడు గిరిధర్ రెడ్డి. ఈయనే గిరిధర్ రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉన్నారు, డివిజనల్ మేనేజర్గా ఉన్నారు. ఆయన చక్రం తిప్పుతూ ఉన్నారు. అక్కడ ఆయన దెబ్బకు ఆఫీసులో ఉండేటువంటి ఉద్యోగులు పరారైపోతూ ఉన్నారు. మహిళా ఉద్యోగులు అయితే లాంగ్ లీవ్లో వెళ్ళిపోతున్నారు. ఇందుకే అసలు ఆయన ఏం చేశారు, ఆయన ప్రొఫైల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఈయన జగన్మోహన్ రెడ్డికి సీఎంఓ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ కార్యదర్శిగా ఉన్నాడు ధనంజయ రెడ్డి. ఈ ధనంజయ రెడ్డికి మేనల్లుడు ఈ మాడపాటి గిరిధర్ రెడ్డి. ఏపీటీడీసీ డిఎంగా ఉన్నారు, డివిజనల్ మేనేజర్గా ఉన్నారు ప్రస్తుతం తిరుపతిలో. అసలు అక్కడికి ఎందుకు వచ్చారు ఏంటి అనేది తెలుసుకుందాం. జగన్ ప్రభుత్వం వచ్చిన సమయంలో తిరుపతి ఆర్టీసీ డిపో మేనేజర్గా ఉన్నాడు ఈయన. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఈయన తిరుమల ఆర్టీసీ డిపో మేనేజర్గా ఉన్నారు. సో ఇక్కడ తిరుమల డిపో మేనేజర్గా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బస్సులు వెళ్తున్నప్పుడు టికెట్లు వెనక జెరూసలం ప్రచారం జరిగింది. సిలువ బొమ్మ వేసి జెరూసలం ప్రచారం చేసినప్పుడు ఈయన మేనేజర్గా ఉన్నాడు. అప్పుడు న్యూస్ వచ్చింది, అలిగేషన్స్ వచ్చాయి, ఈయన మీద అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. ఈయన జెరూసలం ప్రచారాన్ని అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు గిరిధర్ రెడ్డి మీద వచ్చాయి. తిరుమల బస్సు టికెట్ల పైన సిలువ ముద్రించి ఆయన ఆ రోజున వివాదాస్పదమయ్యారు. ఆ తర్వాత జరిగినటువంటి సీన్ ఏంటంటే ఆయన్ని కఠినంగా శిక్షించకపోగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ అప్పట్లో ఆయనకి కీలకమైనటువంటి పోస్ట్ ఇచ్చారు. డిప్యుటేషన్ మీద ఏపీ టూరిజం కార్పొరేషన్గా తీసుకొచ్చారు. ఏపీ టూరిజం కార్పొరేషన్ తీసుకొచ్చి డిప్యూటీ మేనేజర్ పోస్టు తిరుపతిలోనే ఇచ్చారు. ఆయన్ని తిరుమల బస్ స్టాప్ నుంచి, బస్ స్టాండ్ మేనేజర్ నుంచి తిరుమల ఇక్కడ టూరిజం శాఖ కార్పొరేషన్ డిప్యూటీ మేనేజర్ పోస్టు ఇచ్చారు. అంటే సాధారణంగా ఏదైనా తప్పు జరిగినప్పుడు అధికారులకి సస్పెన్షన్ చేయటమో, లేదంటే శిక్ష వేయటమో, ఏదైనా చర్యలు తీసుకోవటమో శాఖాపరంగా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం గిరిధర్ రెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆనాడు సీఎంగా ఉన్నప్పుడు జరిగినటువంటిది ఏంటంటే ఆయన తప్పు చేశారు, కానీ ప్రమోషన్ ఇచ్చారు. ఆయనకి సేఫ్ సైడ్గా ఆయనకి డిప్యుటేషన్ మీద ఏపీ టూరిజం కార్పొరేషన్ డిప్యూటీ మేనేజర్గా ఆయన్ని నియమించారు. ఇక ఆ రోజు నుంచి ఆయన యొక్క అరాచకాలు, ఆయనలో ఉండేటువంటి లోపల మనిషి బయటకు వచ్చారు. సో గిరిధర్ రెడ్డి ఎప్పుడైతే వచ్చారో టూరిజం శాఖ కార్పొరేషన్ సంబంధించి డివిజనల్ మేనేజర్గా తిరుపతిలో, ఆ రోజు నుంచి ఆ ఆఫీసులో మహిళా ఉద్యోగులు పనిచేయటమే చాలా కష్టంగా మారింది. ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ, లేదంటే ప్రధానంగా ఆయన గురించి చెప్పుకునేటువంటి మాటలు అక్కడ సహచర ఉద్యోగులు ఏంటంటే ఆఫీసులో ఉండేటువంటి ఒక సహ ఉద్యోగితోటి ఆయన లైంగికంగా కూడా మాట్లాడుతూ ఉంటారు, పరుష పదాలతో కూడా మాట్లాడుతూ ఉంటారు అనేటువంటి ఒక అభియోగం ఈయన మీద ఉంది. సో టూరిజం కార్పొరేషన్ కాంట్రాక్టులు, కొనుగోళ్లు వీటన్నిటిలో ఆయన చేతివాటం ఉంటుంది. ఆయన నెలసరి ఆదాయమే కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈయన మీద కంప్లైంట్స్ కూడా చేశారు. ఇప్పుడు మారినటువంటి ప్రభుత్వం ఈయన మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంది. చాలా కంప్లైంట్స్ ఈయన మీద ఉన్నాయి, గిరిధర్ రెడ్డి మీద ఉన్నాయి. గతంలోనే అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నప్పటికీ సీఎంఓ ఆఫీసులో ఉన్నటువంటి ధనంజయ రెడ్డి అప్పట్లో ఈయన్ని కాపాడుతూ వచ్చారు. ఇప్పుడు ధనంజయ రెడ్డి రిటైర్ అయ్యారు, రిటైర్డ్ ఐఏఎస్గా మారిపోయారు. సీఎం ఆఫీసులో ఆయన హవా లేకుండా ఇప్పుడు ప్రభుత్వమే మారిపోయింది. దీంతో గిరిధర్ రెడ్డి యొక్క మొత్తం వ్యవహారం ఒక్కోటి బయటికి వస్తుంది. ఇప్పుడిప్పుడే ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్నాయి, కంప్లైంట్స్ నమోదైనాయి టూరిజం కార్పొరేషన్లో. సో ఆయన ఉద్యోగులు ఫోన్లు ట్యాప్ చేయటం, ఉద్యోగుల్ని బ్లాక్మెయిల్ చేయటం, ఇలాంటివి కూడా చేశారు అనేది గిరిధర్ రెడ్డి మీద ఉన్నటువంటి ఆరోపణ. ప్రత్యేకించి మహిళా ఉద్యోగులు అయితే గనక వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు వాళ్ళ ప్రైవేటు జీవితాల్లో కూడా ఎంటర్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అనేది ఈయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అలిగేషన్స్ సహచార ఉద్యోగుల నుంచి. వాళ్ళు రాతపూర్వకంగా కంప్లైంట్స్ కొన్ని చోట్ల ఇచ్చారు,
మరి కొంతమంది రాతపూర్వకంగా కంప్లైంట్స్ ఇవ్వకుండా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. గిరిధర్ రెడ్డి ఏ విధంగా గత 4 సంవత్సరాల నుంచి ఆఫీసులో అరాచకాలను సృష్టించారు, ఏ విధంగా ధనుంజయ రెడ్డి మేనల్లుండి అని చెప్పి చెప్పుకొని ఆయన తన పద్నాన్ని కొనసాగించారు, తన అవినీతి సామ్రాజ్యాన్ని ఏ విధంగా స్థాపించారు అనేది ఆయన గురించి కథలుగా తిరుపతిలో చెప్పుకుంటూ ఉంటారు. అది తిరుపతిలో పోయి తిరుపతికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టూరిజం కార్పొరేషన్ ఉద్యోగులను కనుక కదిలిస్తే గిరిధర్ రెడ్డి గురించి కథలుగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు వినిపిస్తుంది. ఇప్పుడు కాంట్రాక్టులు, టూరిజం కార్పొరేషన్ అనగానే కాంట్రాక్టులు వస్తూ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, అలాగే బస్సులు ఉంటాయి టూరిజం కార్పొరేషన్ పరిధిలో, వాటితో పాటు బార్లు కూడా ఉంటాయి. వాటన్నిటినీ కూడా అయినటువంటి వాళ్ళకి, కావలసినటువంటి వాళ్ళకి పర్సంటేజ్ తీసుకొని ఆయన ఇచ్చారు అనేది కూడా ఆయన మీద ఉంది. అందుకే నెలకి కోట్ల రూపాయల్లో ఆదాయం ఉంది గిరిధర్ రెడ్డికి అని అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారగానే అందరూ లీవ్ల మీదనే వెళ్తూ ఉన్నారు. ఆరోపణలు వచ్చినటువంటి వాళ్ళు కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కూడా ధర్మారెడ్డి లీవ్ మీద వెళ్ళారు. కానీ గిరిధర్ రెడ్డి మాత్రం తన సీట్ని వదిలిపెట్టడానికి మాత్రం ఇష్టపడలేదు. అక్కడ ఉండేటువంటి ఎండి, టూరిజం శాఖ ఎండిగా ఉన్నటువంటి కన్నబాబు అయితే ఇప్పుడు గిరిధర్ రెడ్డి వాళ్ళకాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి గిరిధర్ రెడ్డి ఏం చేసినప్పటికీ చూసి చూడనట్టు తప్పనటువంటి పరిస్థితి కన్నబాబుకి ఏర్పడింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి గిరిధర్ రెడ్డి మీద ఉన్నటువంటి కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఏర్పడుతూ ఉంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అవినీతి అధికారులు కానీ, అక్రమాలు చేసేటువంటి వాళ్ళని కానీ, మహిళల మీద దురుసుగా ప్రవర్తించేటువంటి వాళ్ళని కానీ, వాళ్ళని కించపరిచేటువంటి వాళ్ళని కానీ క్షమించదు. అందుకే ఇప్పుడు గిరిధర్ రెడ్డి వ్యవహారం తెర మీదకి వచ్చింది. గిరిధర్ రెడ్డి మీద ఉన్నటువంటి కంప్లైంట్స్ ఆల్రెడీ ఇప్పటికే ఉన్నాయి. గత 4 ఏళ్ల నుంచి ఎవరెవరు ఉద్యోగుల మీద ఈయన కక్ష సాధించేటువంటి ప్రయత్నం చేశారు, మహిళా ఉద్యోగుల మీద ఎవరెవరి మీద లైంగికపరమైనటువంటి ప్రయత్నం చేశారు, అలాగే ఎవరెవరి మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ వాళ్ళని వెంటాడి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఈ ఆరోపణలన్నీ కూడా ఇప్పుడు మహిళా ఉద్యోగులపైన లైంగిక వేధింపులు అనేది కూడా వస్తుంది. ప్రత్యేకించి ఆఫీసులో ఒక మహిళా ఉద్యోగిని ఆయన లోపరుచుకొని సహచర ఉద్యోగులు ఏం చేస్తున్నారు, సహచర ఉద్యోగులు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, అలాగే సహచర ఉద్యోగుల కదలికలు ఏంటి అనేది ఆ మహిళ ఉద్యోగితోటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అక్కడ ఉన్నటువంటి మహిళా ఉద్యోగిని లోపరుచుకొని ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు అనేది కూడా ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం. ఆఫీసు లోపలే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఆ మహిళా ఉద్యోగి ఆయన ఛాంబర్లోకి వెళ్ళినప్పుడు పై అధికారులు కూడా ఎవరు ఆయన్ని డిస్టర్బ్ చేయడానికి లేదు అనేది అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు చెప్పేటువంటి మాట. అంటే ఆ మహిళా ఉద్యోగికి అలాగే గిరిధర్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనే దాని మీద అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులే రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. సో నారావారిపల్లి మాజీ సర్పంచ్ తమ్ముడు కొడుకు ధీరజ్ పైన కూడా ఈయన వేధింపులు చేశారు. ఆ దెబ్బకు ఆయన ఉద్యోగం వదిలి లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోయారు. కీచక అవినీతి అధికారి అనేటువంటి పేరుంది గిరిధర్ రెడ్డి పైన. ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు డిమాండ్ వస్తున్నాయి. ప్రభుత్వం మారగానే ఈయన మీద ఆరోపణలు కోకొల్లలుగా వస్తున్నాయి. 2022 డిసెంబర్ నుంచి 2025 వరకు 3 ఏళ్ళు డిప్యుటేషన్ మీద ఉన్నారు ఆయన. యాక్చువల్గా 2022 నుంచి 2025 వరకు 3 ఏళ్ళు డిప్యుటేషన్ మీద ఉన్నారు. మరొక 1 ఇయర్ డిప్యుటేషన్ ఉంది ఆయనకి. ఇంకా అక్కడే కొనసాగాలనే ప్రయత్నం గిరిధర్ రెడ్డి చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈయన చేస్తున్నటువంటి అరాచకాలకు సంబంధించి ఆల్రెడీ చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తుంది. డిప్యుటేషన్ రద్దు చేసి సాగనంపాలని అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు అనేక మంది కంప్లైంట్ చేస్తున్నారు, ఫిర్యాదులు కూడా చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు గిరిధర్ రెడ్డిని ఇమీడియట్ గా మార్చాలి అనేటువంటి డిమాండ్ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. పైగా చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఇమీడియట్ గా గిరిధర్ రెడ్డిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయకపోతే కనుక అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఆందోళనకు కూడా దిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకించి మహిళా ఉద్యోగుల పట్ల ఫోన్లలో ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఆ ఫోన్లను రికార్డ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ ఫోన్లు రికార్డులు కనుక బయట పెడితే గిరిధర్ రెడ్డి వ్యవహారం మొత్తం కూడా బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి.
సో ప్రత్యేకించి మహిళా ఉద్యోగుల్ని అనేక మందిని వేధించారు. ఒక మహిళా ఉద్యోగిని లోపరుచుకొని ఆవిడనే ఒక షాడోగా పెట్టుకొని ఉద్యోగులందరినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి సిచ్యువేషన్ గిరిధర్ రెడ్డి తీసుకొచ్చారు ఆఫీస్లో అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణ. సో ఇలాంటి కీచక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి గిరిధర్ రెడ్డిని ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇమీడియట్ గా ఆయన్ని బదిలీ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో ఆయన మీద ఉన్నటువంటి కంప్లైంట్స్ ను పరిశీలిస్తున్నారు. ఆయన సస్పెండ్ చేస్తారా, లేదా బదిలీ చేస్తారా, లేదా ఆయన పనిష్మెంట్ కింద ఎక్కడికైనా పంపిస్తారా అనేది ఇప్పుడు చూడాల్సి ఉంది. ఆయన్ని ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద మీరు కూడా ట్రోల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.